దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, మీడియా న్యూస్. వాసవి సేవా కేంద్రం గొప్పతనం ఏంటి? వాసవి సేవా కేంద్రం అధ్యక్షులు రమేష్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అమ్మవారి దయ, కన్నికా పరమేశ్వరి త్యాగ నిరతి ప్రతి ఆర్యవైశ్యుడి రక్తంలో ప్రవహిస్తుంది. ఇంతకుముందు చెప్పినట్టుగా ఒక బడి కట్టాలన్నా, ఒక గుడి కట్టాలన్నా, ఒకటికి అన్నం పెట్టాలన్నా ముందుండేవాడు ఆర్యవైశ్యుడు. హైదరాబాద్ నగరంలో ప్రతి అమావాస్య రోజు సుమారుగా 50 ఆర్యవైశ్య సంస్థల ద్వారా ఒక 60-65 వేల మందికి అన్నదాన కార్యక్రమం సాగుతుంది. వివిధ ప్రదేశాల్లో, హాస్పిటల్స్ లో అనండి, గుళ్ళ ముందర అనండి, ఇంకా వివిధ చోట్ల. అదే విధంగా దేశమంతా ఉన్న ప్రతి దేవాలయం పక్కన ఆర్యవైశ్య నిత్యాన్నదాన సత్రం ఉంది. మరి ఆ సత్రాల ద్వారా ప్రతి ఒక్కరూ సేవలు అందిస్తున్నారు. ఈ సేవలు ఇంకా ఉధృతంగా సాగాలి, ఎదగాలి, అందరికీ తోడుగా నిలవాలని ఆకాంక్ష. ఒక దేవాలయానికి వెళ్ళడం అనేది మనం చేసుకున్న సంకల్పం కాదు. ఆ భగవంతుడు మనకు దర్శనం ఇవ్వాలి అన్న ఆలోచనే మనకు అక్కడికి వెళ్ళడానికి అవకాశం. మరి భగవంతుని దయ వలన ఇప్పటివరకు కొన్ని శక్తిపీఠాలు కానీ, కొన్ని జ్యోతిర్లింగాలు కానీ దర్శించుకోవడం జరిగింది. ఆరోగ్యం సహకరిస్తే, భగవంతుడు అనుగ్రహిస్తే దేశంలోని 18 శక్తిపీఠాలని, 12 జ్యోతిర్లింగాల్ని, కైలాస మానస సరోవర్ని, చార్ధామ్ని అన్ని పూర్తి చేయాలన్న ఆలోచన ఉంది. అంతా అమ్మవారి కృప.